అమ్మాయిలకి ఒక మంచి క్యారెక్టర్స్ డిజైన్ చేసి త్రూఅవుట్ వాళ్ళ సెంట్రిక్గా కథను తీసుకెళ్తూ ఒక డిఫరెంట్ నరేషన్తో స్క్రీన్ ప్లేతో తీసాడు సినిమా. సో వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా నటించారు. సో అనన్య అయితే అసలు ఎక్స్ట్రాడినరీ ఒక ఫైట్ చేసింది. అండ్ ఇందాక ఒకటి చెప్దాం అనుకున్నా, ఇందాక మన వాళ్ళు ఎవరో చెప్పారు, ఎవరు కమల్, ఇది హైదరాబాద్ రోడ్స్ మీద ఎలా తీసారో కూడా తెలియదని. ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఒక కెమెరా వేసుకుని బైకుల మీద అట్టుపోయి ఇట్టుపోయి చాలా లైవ్లీగా తీశారు. కానీ సినిమా తీశాక చూశాక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళని పిలిచి సత్కరిస్తారు. హైదరాబాద్ ఎంత బ్యూటిఫుల్గా తీశారు, మన హైదరాబాద్ ఇంత అందంగా ఉందన్నట్టుగా చూపించారు. సో చాలా బ్యూటిఫుల్గా లైవ్ లొకేషన్స్, అంటే మనం వెళ్ళి తీయాలంటే కూడా చాలా కష్టం. చార్మినార్ చుట్టూ పెద్ద పెద్ద సీక్వెన్స్లు చేశారు. అండ్ క్రెడిట్ గోస్ టు సాయి, తన తపన. సో టీం అందరినీ పుష్ చేస్తూ వాళ్ళందరినీ పట్టుకొని చేశాడు. సో అంత లైవ్లీగా ఉంటుంది సినిమా. సో హై అనే సినిమాలో ఆ టైటిల్ కూడా చార్మినార్ పక్కన పడుతుంది, హై అని. సో హెచ్ సింబల్తో. సో అది నాకు ఇంకా బాగా నచ్చింది. అండ్ హైదరాబాద్లో ఒక 2 డేస్లో జరిగే ఒక జర్నీని 4 క్యారెక్టర్ల మధ్య చాలా బ్యూటిఫుల్గా తీసుకెళ్ళిపోయాడు. అండ్ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇద్దరు అమ్మాయిలకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హోప్ యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ద బెస్ట్. అలాగే స్పెషల్ మెన్షన్ కమల్. సినిమా అంతా వీళ్ళ 4 మధ్యలో నలిగిపోతాడు. ఎంత బ్యూటిఫుల్ టైమింగ్ ఉందంటే దీని దగ్గర. ఖచ్చితంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు కమల్, ఆల్ ద బెస్ట్. అండ్ అలాగే హైదర్, సో ఇది అప్కమింగ్ టాలెంట్, దీన్ని కూడా చాలా బాగా చేశాడు. సో మిగతా ఆర్టిస్టులు కూడా అక్కడక్కడ మన శంకర్ ప్రసాద్లో వచ్చిన ఆర్టిస్టులందరూ, సంక్రాంతికి కోసం వచ్చిన ఆర్టిస్టులందరూ అట సైడ్ లైన్లో వెళ్ళిపోయి అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. అదేంటి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారుగా, ఎప్పుడు తీసుకెళ్తున్నారు, బ్యాక్ ఎండ్లో అలా వెళ్ళిపోతుంది. అంటే ఏం లేదండి, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కదా, నీకు దీనిలో రోల్ కావాలంటే నువ్వు నాకు వచ్చి చేయాలి అని అట్లా అందరినీ వాడాను, ఎక్సెప్ట్ హీరోలు హీరోయిన్లు తప్ప మ్యాక్సిమం. సో ఇటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో నేను సినిమా చూసేటప్పుడు ఏంటి ఎంతమంది ఉన్నారేంటి, ఎప్పుడు చేసామంటే మన షూటింగ్ వచ్చిన రోజు అటు వెళ్ళిపోయారని చెప్పాడు. ఓకే, సో ఎనీవే ఎట్లా ఒకలాగా యూజ్ అయ్యారు కదా నీకు. సో అలా ఆర్టిస్టులందరికీ నా బెస్ట్ విషెస్, మంచి పేరు వస్తుంది టెక్నీషియన్స్ అందరికీ. అలాగే మ్యూజిక్ సాంగ్స్ నేను ఆల్రెడీ బయటకు వదలలేదు కానీ విన్నాను. వికాస్ ఆల్ ద బెస్ట్ వికాస్, చాలా బాగా వర్క్ చేసావు. అండ్ తిని దేవిశ్రీ దగ్గర వర్క్ చేసేటప్పుడు కలిసాను నేను చాలాసార్లు. ఆల్రెడీ 2-3 ఫిలిమ్స్ చేసావు. హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ అనదర్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో అలాగే మిగతా టీం అందరికీ నా బెస్ట్ విషెస్. అండ్ టూ ఎర్లీ, సినిమా గురించి ఇంకా ముందు మంచి మంచి ఈవెంట్స్, మంచి అప్డేట్స్ ఇస్తాడు సాయి. కంగ్రాట్స్ సాయి. అంటే ఇంకా నీ గురించి అంటే చాలా అంటే సాయి లాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే తన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆడి ఫ్రెండ్ అవుతున్నాడు సక్సెస్లో ఉంటాడు. అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, అంత ముక్కుసూటిగా ఉంటాడు. మొహం మీద మనకు తప్పు చెప్పేవాడు లేకపోతే, మనం పని చేసేటప్పుడు ఇది తప్పు అని మనకు వేలెత్తి చూపేవాడు పక్కన, లేకపోతే మనం ఎక్కువ తప్పులు చేస్తాం. సో అస్సలు వీడు ఇన్ని హిట్లు కొట్టాడు, ఇంత పెద్ద ఏం ఉండదు. సో ఫస్ట్ పటాస్ అప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడే, బాలెత్తీసి అంత కమాండ్గా చెప్తాడు. సో అలాగే సాయికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అంతే ఎనిమీస్ కూడా ఉంటారు ఇక్కడ. ఎందుకంటే సాయి స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు తప్పుని తీసుకోలేడు. చాలామంది సాయిని బయట తిట్టుకుంటారు, బట్ ఎవరెంత హేట్ చేసినా వాళ్ళు లవ్ చేస్తాడు. సో ఏదన్నా ఉంటే పాపం వాళ్ళకి చేయలే, పాపం నాతో మాట్లాడకుండా పర్లేదు, వాళ్ళకి హెల్ప్ చేయలే, నన్ను ఆపడం, నాకు పడలేదు వాళ్ళు, బట్ నువ్వు చేసుకో హెల్ప్ నాయన. అంత గుడ్ హ్యూమన్ హార్ట్ ఉంది దానికి. కాకపోతే కొద్దిగా కోపం ఎక్కువ, అదొకటే. ఇంకా అది ఆపలేం కదా, క్యారెక్టర్ అది. చాలా మారాడు ఇప్పుడు, ఓకే. సో గుడివాడ రాయుడు అండ్ సఫీనా అండ్ లిప్స్టిక్ లావణ్య, హైదర్ అండ్ మోహన్, సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మీ సినిమాలో ఏదైతే ఒక పేరు పెట్టారో హై, అది మీకు ఖచ్చితంగా రావాలి. ఈ సినిమానే కాదు, ముందు ఇంకా సినిమాలతో హై రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఎస్ కృష్ణ గారు సరిపోయింది కదా, మీ గురించే చెప్పారు మొత్తం. చాలా నేను రాసిచ్చిందంతా చెప్పేసాడు. థ్యాంక్ యూ అనిల్ గారు. యాక్చువల్లీ ఇప్పుడు సక్సెస్ అంటే ఎవరికైనా హై ఇస్తుంది సక్సెస్ అనేది, కానీ ఇప్పుడు 9th కాన్సిక్యూటివ్ సక్సెస్ కూడా పటాస్ అప్పుడు ఇచ్చినంత హై ఇస్తుందంటారా? పటాస్ హై వేరు, ఫస్ట్ ఫిల్ము మనకు ఒక అడ్రస్ తెచ్చిన హై కదా, అది అల్టిమేట్ హై. ప్రతి సినిమా అక్కడి నుంచి హై లేదు, అమ్మయ్య అంతే. ముందు రోజు టెన్షన్, అమ్మ పెద్ద హిట్ అవుతే బాగుండు, అమ్మయ్య బయటపడిపోయి ఇంకో ఫిల్మ్, అలా అయిపోయింది. హై నా లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ పటాస్కే. ఆ తర్వాత నుంచి దినదిన గండం, అనుక్షణం ఇంక ఎలాంటి ఫిల్మ్స్ చేయాలి ఏంటి అనేది భయమే. హైయెస్ట్ హై అక్కడే. ఆ సిచ్యువేషన్ పటాస్ సినిమా భ్రమరంలో పడింది. ఈ సినిమా మనం కొట్టామన్నది ఆ సినిమా బాత్రూంలో వెళ్ళి టెన్షన్ పడుతున్నాం ఇద్దరం, గుర్తుందా నేను? ఇంకా అక్కడ తన హై నేను చూశాను, మొహం కడుక్కుంటూ ఎస్ రామా అయిపోయిందిరా కొట్టామని.
ఆ రోజే ఫ్యాన్స్ అందరూ కూడా తన్ని ఫుల్గా లేపి ఇలా ఎత్తారు. ఎత్తంగానే ఆ రోజు తన హ్యాపీనెస్ కానీ ఆ హై కానీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అనిల్, నీతో జర్నీ చేయటం కూడా నాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే నేను కోపం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, అసలు మోస్ట్ అందరినీ నవ్వించగల వ్యక్తి. నో డౌట్ అతని సినిమాలు ఎందుకు అందరూ కూర్చొని నవ్వుతారు అంటే, సేమ్ సినిమాలో ఏ హ్యాపీనెస్ అయితే ఇస్తాడో ఇతని పక్కన ఉన్న వాళ్ళందరూ అదే హ్యాపీనెస్లో ఉంటారు. ఈజ్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ నా లైఫ్లో చూసిన మోస్ట్ పాజిటివ్ పర్సన్. మోర్ దెన్ మై మదర్ అండ్ ఫాదర్, హీఈస్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఫర్ మీ అండ్ ఫర్